దేవుని ప్రేమ యొక్క లోతు ఏంటో తెలుసా? ఆయన ప్రేమ ఎంత లోతైనదంటే పరలోకాన్ని విడిచి, అమ్మా అయ్యా వినండి, పరలోకాన్ని విడిచి, ఉన్నతమైన స్థాయిని విడిచి నువ్వు ఎక్కడున్నావో ఆ స్థాయికి దిగి వచ్చాడు. ఆ ప్రేమ పరలోకాన్ని విడిచి నువ్వు ఉన్నంత స్థాయికి దిగి వచ్చింది. ఫిలిప్పీలకు పత్రిక చెప్తుంది, తాను దేవుడినన్నా ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి మానవుని స్వరూపమును ధరించుకొని అందులోను దాసునిగా మరింత తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనేను. అంటే అర్థం ఏమిటి? ఏమీ లేనివాడుగా అన్ని ఉన్నవాడు ఆయన అని నీ కోసం, అయ్యా అమ్మా నీ కోసం ఏమీ లేనివాడిగా చేసుకొని మనిషిలోనే అత్యంత దీనమైన స్థాయికి దిగాడు. ఆ దీనమైన స్థాయి కల్వరి శిలువలో నీచమైన మరణాన్ని అనుభవించాడు. దేవుడి నుండి మానవుడిగా దిగాడు, మానవుడి నుండి దాసునిగా దిగాడు, దాసు నుండి ఏమీ లేనివాడిగా అయ్యాడు. అక్కడ నుండి మరింత ఏ మానవుడు కూడా వెళ్ళని ఒక స్థాయికి వెళ్ళాడు, లోతుకి వెళ్ళాడు. ఏమిటది? కల్వరి శిలువలో నీచాతి నీచమైన పాపముగా మరణించాడు. నీ కోసం మరణాన్ని రుచి చూడడానికి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి తన స్థాయిని తగ్గించుకుని వచ్చాడు. నువ్వు దిగుతావా? ఇంకొకరి కోసం నువ్వు కిందికి దిగుతావా? పరిశుద్ధమైన మహాపట్టణమైన పరలోకం నుండి విడిచి నువ్వు ఎక్కడున్నావు? పాపం అనే మురికి గుంటలో పడి ఉన్నావు. ఆ మురికి గుంటలోనికి ఆయన కూడా వచ్చాడు. ఆయన దిగాడు. ఆ మురికి గుంటలో దిగి నిన్ను పైకెత్తి అదే మురికి గుంటలో ఆయన మరణించాడు. పాపమనే మురికి నుండి నిన్ను విడిపించి అదే మురికి తాను బలి అయ్యాడు. అంత లోతుకు ఆయన దిగాడు, అంత లోతుకు దిగాడు. ఆయన ప్రేమ అంత లోతైనది. దిగి మనల్ని యాజకులుగాను రాజులుగాను చేశాడు.